శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా ఏమంటున్నారంటే, అంతిమ సమయంలో రోగాలు కూడా విపరీతంగా వస్తాయి. దానికి వైద్యం ఏంటి అంటే మన శాంతి శక్తి అని చెప్తున్నారనమాట. మన వైబ్రేషన్లే ఆ టైంలో పనిచేస్తాయి. సైన్స్ సాధనలు ఏవి కూడా పనికిరావని చెప్తున్నారనమాట. అదే దాని గురించి ఏం చెప్తున్నారో ఇంకా మనం తెలుసుకుందాము. మహావాక్యాలు. అంతిమంలో వైద్యులు కూడా ఏమి చేయలేని రోజులు వస్తాయి. అంతమంది రోగులు ఉంటారు. ఆ సమయంలో కేవలం మీ దృష్టి ద్వారా, తరంగాల ద్వారా వారికి అల్పకాలికంగా వరదానాన్ని ఇచ్చి శాంతినివ్వగలరంతే అంటున్నారు. లాస్ట్ సమయంలో మీరేంటి అంటే వరదానాన్ని ఇచ్చి శాంతినివ్వగలరంతే అంటున్నారు తరంగాల ద్వారా. చాలా మంది చనిపోతారు కూడా. చనిపోయిన వారిని కాల్చే సమయం కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అతిలోకి వెళ్ళాలి కదా, అతి నుండి అంతమైపోవాలి. ఈనాటి వార్తలను బట్టి చూడండి, కొన్ని రోగాలు ఎంత తొందరగా వ్యాపిస్తున్నాయి. ఆ రోగానికి మందు కనిపెట్టేలోపే కొందరు చనిపోతున్నారు. అంటే అతిలోకి వెళ్తుంది కదా దాని అర్థం. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో అప్పుడు డాక్టర్లు కూడా అనుకుంటారు మాకంటే శ్రేష్టమైనది ఏదో ఉంది అని. ఇప్పుడైతే అహంకారంతో ఆత్మ లేదు, ఏమీ లేదు, అంత వైద్యం ద్వారానే జరుగుతుంది అని అంటున్నారు. మన ముందు వారు కూడా అనుభవం చేసుకుంటారు. వారు కూడా అదుపు చేయలేని పరిస్థితుల్లో ఇక దృష్టి ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ఇంకా కొత్త కొత్త రోగాలు కొన్ని రానున్నాయి. ఆ కొత్త రోగాలు కొత్త పరివర్తనను తీసుకొస్తాయి. శాంతి శక్తి ముందు విజ్ఞాన శక్తి తప్పక వంగుతుంది. విజ్ఞానంలో గొప్ప గొప్ప వారు కూడా ఇప్పుడు నిరాశ అయిపోతున్నారు. ఇక ఎక్కడికి వెళ్తారు? శాంతశక్తి సంపన్న ఆత్మలైన మీ కిరణాలు ఎక్కడైతే కనిపిస్తాయో అక్కడికే దృష్టి వెళ్తుంది. అణువుతోనే వారు అణుబాంబులు తయారు చేశారు. ఆత్మ అనే అణువు వారిలో లేకపోతే అణుబాంబులు ఎలా తయారు చేస్తారు? ఎప్పుడైతే నలువైపుల అంధకారం వ్యాపిస్తుందో అప్పుడు మీ కిరణాలు స్పష్టంగా కనిపిస్తాయి అని బాబా అంటున్నారు. సంగమయుగంలోని ప్రకృతి సహయోగ ఈ పాత్రను ప్రారంభిస్తుంది. మాస్టర్ ప్రకృతి పతులకు సర్వ ఏర్పాట్లు చేస్తుంది. అన్ని వైపుల నుండి అవకాశం లభిస్తుంది. తర్వాత ఏం చేస్తారు? భక్తిలో మహిమ చేశారు కదా. అన్ని ప్రకృతి తత్వాలను దేవతల రూపంలో చూపించారు. దేవత అనగా ఇచ్చేవారు. అంతిమంలో ప్రకృతి తత్వాలు అన్ని మీకు సహయోగం ఇచ్చే దాతలుగా అయిపోతాయి కూడా అని బాబా అంటున్నారు. ఎప్పుడు? అంతిమ సమయంలో సముద్రం కూడా మీకు సహయోగం చేస్తుంది. నలువైపులు ఉన్న సామగ్రిని భారత భూమికి తీసుకువచ్చి సహాయం చేస్తుంది. అందువలన సాగరుడు రత్నాలతో నింపిన ఫలాలు తెచ్చాడని చెప్తారు కదా. అలాగే భూమి కంపించి శ్రేష్టాత్మలైన మీకోసం విలువైన వస్తువులన్నిటినీ భారతదేశానికి చేర్చడానికి సహయోగం చేస్తుంది సముద్రం అంట. ఇంద్రుని గురించి చెబుతారు కదా, అంటే వర్షం కూడా భూమిని శుభ్రం చేయడంలో సహయోగం చేయడానికి హాజరవుతుంది అని. ఎంత మురికిని మీరు శుభ్రం చేయలేరు కనుక మొత్తం ప్రకృతి యొక్క సహయోగం లభిస్తుంది.
కొన్నింటిని వర్షం తీసుకువెళ్తుంది. అగ్ని గురించి తెలుసు కదా, కాల్చేస్తుంది. కనుక అంతిమంలో ఈ అన్ని తత్వాలు శ్రేష్టాత్మలని మీకు సహయోగం ఇస్తాయి. మరి సర్వ ఆత్మలు కూడా అనుభవం చేసుకుంటారు. ఇలా సహయోగం ఇచ్చిన కారణంగానే పంచతత్వాలకు కూడా మనసు రూపాలను ఇచ్చి దేవతలుగా ద్వాపరయుగం నుండి పూజింపబడుతున్నారు అని బాబా అంటున్నారు. ఉదాహరణ సూర్యుడి, భూమి ఇవి ప్రకృతి తత్వాలే కదా, కానీ వాటికి మనసు రూపాలను ఇచ్చి సూర్య భగవానుడు, భూదేవి, వాయుదేవునిగా కొలుస్తున్నారు కదా. బాబా ఈరోజు అంతిమ సమయంలో ఎలా ఉంటది అని చాలా స్పష్టంగా చెప్పారు. ఓం శాంతి.